బాపట్ల జిల్లా కేంద్రంలోని 10వ వార్డు ప్యాడ్సన్ పేట నందు గత కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు తూర్పు బాపట్ల గ్రామంలో 38 సెంట్ల స్థలాన్ని చాకలి చెరువు నిమిత్తం కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి సదర్ స్థలంలో చెరువును తవ్వుకొని రజక వృత్తిని చేసుకొంటూ పలు కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఆ చెరువును రజకుల స్వాధీనంలోనే ఉంచుకొని రజక వృత్తిని కొనసాగిస్తున్నారు. కాగా కరోనా సమయంలో కుల వృత్తులు ఆగిపోయినందున అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతి చెరువును పూడ్పించి ఇండ్ల స్థలంలో వేటకు ప్రయత్నించగా రజకులు అడ్డుకున్నారు. అయితే అప్పటికే చెరువుని పూడ్చివేయించగా ఈ విషయంపై అప్పటి శాసనసభ్యుల్ని అభ్యర్థించగా దోబీఖానా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఆ గ్రామానికి సంబంధించిన కొందరు వ్యక్తులు చెరువు స్థలాన్ని ఆక్రమించుకొని అందులో కొన్ని ట్రాక్టర్ల మట్టిని కూడా తరలించారు. అయితే సదరు స్థలంలో గల పూడ్పించిన చెరువుని మరలా తిరిగి తవ్వుకునే స్తోమత లేక అనేక రకాలుగా స్థానిక రజకులు ఇబ్బంది పడుతున్నారు. కాగా ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి అన్యాక్రాంతమైన స్థలాన్ని పరిరక్షిస్తూ తద్వారా మరలా కుల వృత్తులను కొనసాగించుటకు చెరువును ఏర్పాటు చేయమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గూదె రాజారావు డిమాండ్ చేశారు. తద్వారా రజక కుటుంబాలకు జీవనోపాధి దొరుకుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. సుమారు 100 సంవత్సరాల నుంచి ప్యాడ్సన్ పేట 10వ వార్డులోని రజక కులస్తులు వాళ్ళు అక్కడ ఒక చెరువు 38 సెంట్ల స్థలంలో ఒక చెరువు తవ్వుకొని వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటూ ఉన్నారు. అయితే లాస్ట్ 3 years బ్యాక్ కరోనా సమయంలో వాళ్ళు ఆ వృత్తి అనేది కుంటుపడటం వల్ల వాళ్ళు ఆ 3 సంవత్సరాలు ఖాళీగా ఉంచారు. ఆ ఖాళీగా ఉన్న సమయాన్ని అదును చూసుకొని కొందరు గత ప్రభుత్వంలో వాళ్ళు దాన్ని పూర్తి చేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రకరకాల కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేశారు. అప్పుడు వీళ్ళంతా కూడా మరి ప్రభుత్వాన్ని నిలదీసి 100 సంవత్సరాల నుంచి మేము ఉంటున్న మాకు జీవనోపాధిగా ఉంటున్నటువంటి చెరువుని మీరు ఏ విధంగా అన్యాక్రాంతం చేస్తారని ప్రశ్నించగా అప్పటి ఎమ్మెల్యే గారు దాన్ని అడ్డుకొని సరే అని వాళ్ళకి మంచి హామీ ఇచ్చారు. లేదు, మీ చెరువుని మీకే అప్పచెప్తాము, ఈ స్థలాన్ని మీకే అప్పచెప్తామని వాళ్ళు హామీ ఇవ్వడంతో వీళ్ళంతా కూడా సద్దుమణిగారు. అయితే ప్రభుత్వం మారి సంవత్సరం అవుతున్న సమయంలో ఇప్పుడు పరిస్థితి చూస్తే ప్రభుత్వం మారినా వాళ్ళ పరిస్థితులు మారలేదు. ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ దాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. అందులో మట్టి తీసుకెళ్ళి వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇలా జరుగుతున్నా కూడా ఇది ఏంటి అని ప్రశ్నించడానికి వీళ్ళు బయలుదేరంగానే వీళ్ళనే తన్నబోయి వీళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అయితే వీళ్ళందరికీ కూడా రజక కులస్తులందరికీ కూడా పేటలో ఉన్న వాళ్ళకి మేము దళిత బహుజన సంఘాలు అందరం కూడా మేము సహాయం అందిస్తున్నాము, సహకారంగా ఉన్నాము. మేము ఈరోజు డిఆర్ఓ గారిని వచ్చి ఒక అర్జీ ఇచ్చాము. అయ్యా మాకు దోబీఖానా నిర్మిస్తామని గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు అని మేము చెప్పిన వెంటనే సారు బీసీ వెల్ఫేర్కి ఆ లెటర్ని ఫార్వర్డ్ చేశారు. దోబీఖానా నిర్మాణానికి ఇమీడియట్లీగా దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి హామీ ఇవ్వడంతో మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం డిఆర్ఓ గారికి. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని మేము రేపు తీసుకెళ్ళబోతున్నాము. మీరు ఆక్రమణకు గురైన స్థలాన్ని కూడా మరలా పర్యవేక్షించి పరిశీలించి దాన్ని కొలిపించి మరలా ఈ కులస్తులకు అప్పచెప్పి వాళ్ళ జీవనోపాధిని సక్రమంగా చేసుకునే విధంగా సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. జై భీమ్.